తల్లిదండ్రుల దగ్గర యువరాణిలా పెరిగింది. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టింది. తమ కూతురికి ఎలాంటి లోటు రాకూడదని, అత్తారింట్లో తమ కూతురు సంతోషంగా ఉండాలని తమ స్థాయికి మించిన కట్న కానుకలిచ్చారు తల్లిదండ్రులు. కానీ వాటితో వరుడు, అతని కుటుంబ సభ్యులు తృప్తి పడలేకపోయారు. అదనపు కట్నం కింద ఫార్చునర్ కారు కావాలంటూ వేధించడం మొదలుపెట్టారు. వారి డిమాండ్ తీరకపోవడంతో చివరికి పెళ్లైన 2 ఏళ్లలోపే ఆమె ప్రాణాలను బలి తీసుకున్నారు. గ్రేటర్ నోయిడాలో వెలుగు చూసిన వరకట్నపు హత్య ఇది. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో అదనపు కట్నంకు సంబంధించి హత్య కేసు వెలుగు చూసింది. కరిష్మా అనే మహిళకు 2022లో వికాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం సమయంలో కరిష్మా తల్లిదండ్రులు కట్న కానుకల రూపంలో 11 లక్షల నగదు, ఒక SUV కారును వరుడికిచ్చారు. వివాహం అనంతరం వికాస్ కుటుంబంతో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏకోటెక్ 3లోని ఖేడా చౌగన్పూర్ గ్రామంలో నివసించడం మొదలుపెట్టారు. అయితే పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నంతో వికాస్, అతని కుటుంబ సభ్యులు తృప్తి పడలేదు. దీంతో అదనపు కట్నం కావాలంటూ కరిష్మను వేధించడం మొదలుపెట్టారు. ఇంతలోనే కరిష్మ గర్భవతి కావడంతో వికాస్ మారతాడని కరిష్మతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఆశపడ్డారు. కానీ కరిష్మకు ఆడపిల్ల పుట్టడంతో వికాస్ కుటుంబ సభ్యుల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. కూతుర్ని అల్లుడు, అత్తమామలు వేధిస్తుంటే చూడలేక కరిష్మా తల్లిదండ్రులు వికాస్ కు మరొక 10 లక్షలు అదనపు కట్నంగా ఇచ్చారు. అయితే వికాస్ కుటుంబం దీంతో కూడా తృప్తిపడలేదు. తమకు మరో 21 లక్షల డబ్బు, ఫార్చునర్ కారు కావాలంటూ కరిష్మను, ఆమె తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. వారి డిమాండ్ తీరకపోవడంతో వికాస్ కుటుంబ సభ్యుల వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే కరిష్మా నుండి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ కాల్ వచ్చింది. తనను తన భర్త, అత్తమామలు కొడుతున్నారంటూ కరిష్మా ఫోన్లో తన తల్లిదండ్రులకు చెప్పింది. కరిష్మా తల్లిదండ్రులు హుటాహుటిన హల్లెడి ఇంటికి చేరుకోగా అక్కడ కరిష్మా విగత జీవిగా కనిపించింది. దీంతో కరిష్మా తల్లిదండ్రులు వికాస్ మీద, అతని తల్లిదండ్రులు, సోదరులు, సోదరిల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని